నమస్తే, జేఎల్టీవీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. మూడో వసంతంలోకి అడుగుపెట్టిన వైకాపా సర్కార్. జగన్ 2 ఏళ్ల పాలన జనరంజకమైందన్న ఎమ్మెల్యేలు. 6 వసంతాల మోదీ పాలన జనహితమన్న కమలనాథులు. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ శ్రేణుల సేవా కార్యక్రమాలు. ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్న సీఎం. గాజుల రేగల్లో ఏర్పాట్లను పరిశీలించిన విజయనగరం కలెక్టర్. దేవాలయాల భూముల పరిరక్షణకు నడుం బిగించిన ఎండోమెంట్స్. ఇరువాడ శ్రీ భీమలింగేశ్వర ఆలయ భూములను పరిశీలించిన అధికారులు. అధినేత ఆలోచన విధానాలతో పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలకు తోడు నీడ ఉన్న ఎమ్మెల్యే అదీప్ రాజ్ 200 కోట్లతో అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలు చేశారు. వైకాపా ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అదీప్ రాజ్ అనంతరం జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. 2 ఏళ్లలో నియోజకవర్గంలో అమలు చేసిన అభివృద్ధి పథకాలు అదీప్ రాజ్ వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 151 సీట్లతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సంగతి మనకు తెలుసు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఇప్పటికే 100కి 100% అన్ని హామీల్ని కూడా నెరవేర్చారు, పూర్తి చేశారని వాళ్ళు చాలా గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. గతంలో మనం చూసుకుంటే 600 పైచిలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూస్తుంటే వాళ్ళ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు అన్నటువంటిది నేను తెలియజేయగలను. వాళ్ళు మనం చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు మరి ముఖ్యంగా నవరత్నాల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్ల రూపాయలని వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల కోసం మరి అన్ని వర్గాల కోసం కేటాయించినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ముఖ్యంగా ఇవాళ పెందుర్తి నియోజకవర్గం వరకు తీసుకుంటే పెందుర్తి నియోజకవర్గంలో మరి మొదటగా మహిళల కోసం మనం చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత. ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి వాళ్ళందరికీ కూడా మరి ఆ రోజు హామీ ఇచ్చాం. 5 సంవత్సరాలకి కలిపి 75,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మొదటి విడతగా మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా మరి ఇప్పటికీ కేవలం పెందుర్తి నియోజకవర్గంలోనే 15,862 మంది లబ్ధిదారులకు గాను 7,43,00,000 రూపాయలని మరి వైఎస్ఆర్ చేయూత ద్వారా మరి పెందుర్తి నియోజకవర్గంలో అందించడం జరిగింది. అలాగే 0 వడ్డీకి గాను 4,876 గ్రూపులకి 53,123 మంది సభ్యులకు గాను మరి 8,02,00,000 రూపాయలని ఇప్పటికే మరి వైఎస్ఆర్ 0 వడ్డీ ద్వారా మరి వాళ్ళకి చెల్లించడం జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభవేళ తూర్పుగోదావరి జిల్లాలోని బీజేపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా కార్యదర్శి పల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ హాజరయ్యారు. పార్టీ నేతలతో కలిసి ఆయన పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన రామ్కుమార్ కేంద్రం సాధించిన విజయాలను వివరించారు. సీనియర్ నేతలు ఆకేళ్ల శాస్త్రి, లీగల్ అడ్వైజర్ ప్రగడ చక్రరావు పాల్గొన్నారు. తుని నియోజకవర్గంలో కోటనందూరు గ్రామంలో మా బీజేపీ జిల్లా సెక్రటరీ అయిన పల్లా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాయగూరలు, అదేవిధంగా బియ్యము, నిత్యావసర వస్తువులు గ్రామస్తులకి, పేదవారికి ఇవ్వడం జరిగింది. మోడీ గారు ప్రభుత్వం వచ్చి 7 ఏళ్ళు పూర్తయింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో
ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సంబరాలు అవి చేసుకోకుండా మా తుని నియోజకవర్గ నాయకులు మా ప్రగడ చక్రి గారు, అదేవిధంగా ఆకిళ్ళ శాస్త్రి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. పరిస్థితులు బాగోకలేకపోయినా కానీ ప్రజలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇలాగ కాయగూరలు, మెడికల్ కిట్స్, అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఈ ట్యాబ్లెట్స్, కావాల్సిన ట్యాబ్లెట్లు అన్నీ కూడా మా కార్యకర్తలు సేవాభావంతో గత నెల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆర్టికల్ 370 రద్దు, పూర్తిగా జమ్మూ కాశ్మీరు మన భారత్లో విలీనమయ్యే విధంగా, మిగిలిన రాష్ట్రాలకి సమానంగా విలీనమయ్యే విధంగా ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. అలాగే రైతుల కోసం రైతు బిల్లు తీసుకురావడం జరిగింది. దాని మీద ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కొంత దుష్ప్రచారం చేయడం జరిగింది. ఉన్న పరిస్థితుల్లో మోడీ గారు 20 లక్షల కోట్ల ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. విజ్ఞప్తి చేసేది తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకోండి. ఈ లోపల సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తా, మాస్కులు వేసుకుంటా సురక్షితంగా ఉండమని నేను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ప్రజారంజకమైందని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. వైకాపా ప్రభుత్వం 2 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు స్వయంభూగా వెలిసిన వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. ప్రజాసేవే దైవంగా భావించి నిర్విరామంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మీడియా ఒక పక్క, ప్రభుత్వాలు వేరొక పక్క ఒంటరివాణ్ణి చేసి ఆయన ఏకాకి చేసి ఇబ్బందులు గురి చేద్దామని అన్నప్పుడు కూడా ఆయనది కేవలం ఒకే ఒక, ఆయన ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయం కరెక్ట్ అయితే ప్రజలు తప్పనిసరిగా నన్ను ఆదరిస్తారు, అభిమానిస్తారు. మళ్ళీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని ఏ విధంగా అయితే ప్రజాక్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి మంచి ఆదర్శవంతుల ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దారో ప్రజలు, అదే రీతిలో నన్ను ఆచరిస్తారని ఒకే ఒక్క నమ్మకంతో, విశ్వాసంతో 3645 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 151 సీట్లు కైవసం చేసుకుని గతంలో ఎన్నో ప్రపంచనాలు. విజయనగరం జిల్లా గాజులరేగ వద్ద ఏర్పాటు చేసే వైద్య కళాశాలకు పునాది రాయపడనుంది. ఈ నెల 31న సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో మెడికల్ కాలేజ్కు శంకుస్థాపన చేయనున్నారు. 70 ఎకరాల్లో 500 కోట్లతో కళాశాల ఏర్పాటు కాబోతుంది. సీఎం శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో కళాశాలకు నిర్దేశించిన ప్రదేశాన్ని కలెక్టర్ హరిజవహర్లాల్, జాయింట్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, వైకాపా సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనకి ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజ్ యొక్క ఫౌండేషన్ స్టోన్ చేయటం 31వ తారీఖు మే నెల నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి స్థలం దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి మరి అధికారులందరినీ కూడా సంబంధించిన అధికారులతో సహా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఒకసారి ఫీల్డ్లో వారందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. విజయనగరానికి ఆరోగ్య శాఖ మీద ఒక పెద్ద పీట వేసినామని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది. మీ అందరికీ తెలుసు, ఉత్తర కోస్తా జిల్లాల్లో విజయనగరంలో ఏ ఒక్క చిన్న వ్యాధి వచ్చినా కానీ మనకు ఉండేటటువంటి ఫెసిలిటీస్ పరంగా తక్కువ ఉండడం కారణంగా ప్రతి ఒక్క వ్యాధి గురించి కూడా మనము విశాఖపట్నంలోని కేజీహెచ్ మీద ఆధారపడడం మనం అందరం చూస్తున్నాం. ఎంతో కాలంగా ప్రజలందరూ కూడా ఇక్కడ చాలామంది చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా మన మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో, పుష్ప శ్రీవాణి గారి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ప్రజలు దీనికి చాలా
మరి ఆనందంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మనకి ఇలాంటి మహమ్మారులు వచ్చినా కానీ ఆదుకోవడానికి ఒక మెడికల్ కాలేజ్ అనేది ఉన్నట్టయితే మనం విశాఖపట్నం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే ఈ జిల్లాలో ఎన్నికల్లో భాగంగా వారు వచ్చి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రులు అనేక హామీలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఏదో వైద్యపరంగా అభివృద్ధి చేస్తామని చెప్పినప్పటికీ మరి ఆనాడు వారు నెరవేర్చిన కార్యక్రమాన్ని ఈ జిల్లా వాసులు ఎంతో ఆశతో చూస్తూ ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వారిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనాడు వారిని కోరడం, వారి ఎన్నికల్లో భాగంగా హామీ ఇవ్వడం, ఆ హామీలో భాగంగా మరి ఈనాడు వారు ఈ విజయనగరం జిల్లా తాలూకా ప్రజల తాలూకా కళని ఏదైతే వైద్య రంగంలో ఈ ప్రాంతం వెనుకబడి ఉంది అని ఎప్పటి నుంచో అనుకున్న ఆ కళని ఇవాళ జిల్లా ప్రజాప్రతినిధులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు, అలాగే జిల్లా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం రేపు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇది అందరికీ కూడా జిల్లాలో చిరకాల వాంఛ. ఈ వాంఛని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ కళ మాకు నెరవేరిపోతుందనే విషయాన్ని ఇవాళ ఎంతో ఆనందంగా ఈ జిల్లా ప్రజలు ఇప్పటికే కరోనా మహమ్మారితో అనేక వ్యాధులతో అనేక రకాల ఇబ్బంది పడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరి పూర్తి స్థాయిలో వైద్యం ఈ జిల్లాలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలన్నిటికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ నేతృత్వంలో అనేక రకాలైన వైద్య రంగంలో ఇంకా పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ పూర్తి చేసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకి మెరుగైన వైద్యం ఈ ప్రాంతంగా అందించే విధంగా రేపు ఆ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సిఐటియు ఆవిర్భావ వేడుకలు కార్మికుల ఆనందోత్సవాల మధ్య జరిగాయి. ఇందులో భాగంగా పెద్దాపురం యాసలపు సూర్యారావు భవన్లో సిఐటియు జెండా ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. శ్రామిక శక్తి ప్రయోజనాలను పరిరక్షించడంలో రాజీలేని పోరాటాలు చేసిన సిఐటియు పోరాట పటిమను కార్మిక నేతలు కొనియాడారు. గడిగట్ల సత్యబాబు, బైలపూడి నూకరాజున, ఇళ్లబోయిన ఉమామహేశ్వరి, చల్లా స్నేహలత, నీలపాల సూరిబాబు, రాంబాబు పాల్గొన్నారు. వర్గ పోరాటాల నేపథ్యంలో కార్మిక వర్గ ఐక్యత పోరాటాన్ని తీసుకురావడం కోసం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ ఐక్యతా పోరాటం నినాదంతో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలకి సిఐటియు ఊపిరిలూదింది. 1970 నుంచి నేటి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, పరిశ్రమల కార్మికుల దగ్గర మొదలు పెట్టుకుని అసంఘటిత రంగ కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరి సమస్యల మీద కూడా నేటికి కూడా సిఐటియు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుంది. సిఐటియు కోరుకునేది అందరికీ పని ఉండాలి, ఆ పనికి తగ్గ వేతనం ఉండాలనేది సిఐటియు కోరుకుంటుంది. దానికోసమే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అంతటినీ కూడా కూడగట్టి ఆ కార్మికులందరికీ ఐక్యతని తీసుకొచ్చి ఆ ఐక్యత నేపథ్యంలో కార్మికుల సమస్యల మీద పోరాటాలు నిర్వహించాలని చెప్పి సిఐటియు భావిస్తుంది. కరోనా నేపథ్యంలో అనేక మంది కార్మికులు నేటికి కూడా అల్లాడుతున్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు కరోనా వచ్చిన తర్వాత దాదాపు 15 నుంచి నెల రోజుల పాటు ఇంట్లో ఉంటున్నా సరే వాళ్ళకి ఈ రోజు కూడా వేతనాలు అందని పరిస్థితి. ప్రభుత్వం కూడా దీని మీద ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఒక పక్క పరిశ్రమలు నడుస్తున్నాయి, ప్రజలకు ఉపాధి చూపిస్తున్నామనే పేరుతో పరిశ్రమలు తెరిచారు. కానీ అదే సందర్భంలో ఎవరైతే కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం ఉన్నారో వీళ్ళని ఆదుకోవడం కోసం, కార్మికులను ఆదుకోవడం కోసం మాత్రం ప్రభుత్వం చొరవ చూపట్లేదు. అందుకని ప్రతి కార్మికుడికి కూడా 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతి కార్మికుడికి కేరళలో ఇచ్చినటువంటి విధంగానే 18 రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని చెప్పి కోరుతున్నాం. దేవాలయాల భూముల పరిరక్షణకు ఎండోన్మెంట్స్ అధికారులు నడుం బిగించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఇరువాడలోని పురాతన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయానికి 10 ఎకరాల భూమి ఉన్న పైసా ఆదాయం లేకపోవడంతో అర్చకులు దంతుర్తి లక్ష్మీకృష్ణ శర్మ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. లీజుదారులు ఇస్తూ చెల్లించకపోవడంతో ఆలయానికి ఆదాయం లేకుండా పోయింది. మరోవైపు 6 లైన్ల రోడ్డు ఆలయ భూములను ఆనుకుని ఉండడంతో సాగుదారులు భూములు అన్యక్రాంతం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ భూములు పరిరక్షణకు ఎండోన్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కలింగిరి
ఆ శాఖ అధికారులు శ్రీనివాసరాజు, ఆదినారాయణ, పిఎల్ఎన్ రాజు, శర్మ, సాంబశివరావు దృష్టి పెట్టారు. నా పేరు శాంతి కలింగిరి. నేను అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం. ఈరోజు ఏదైతే మన సబ్బవరం విలేజ్లో ఇష్యూ రేజ్ అయిపోయింది, మన ప్రెస్ ద్వారా మనకు తెలిసింది ఎంక్రోచర్స్ ల్యాండ్ని ఎంక్రోచ్ చేస్తూ ఉన్నారనేసి. సో ఇమీడియట్గా ఈరోజు మేము ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. సో చూసాం మొత్తం సర్వే ఆఫ్ ద ల్యాండ్ చేస్తే 10 acres దగ్గర 10 acres ల్యాండ్ శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంకి సంబంధించిన ల్యాండ్ ఇది. సో వీ హ్యావ్ ఏ క్లియర్ రిజిస్టర్స్ ఆల్సో అండ్ రెవెన్యూ రికార్డ్ కూడా క్లియర్గా చెప్తా ఉంది అది ఎండోమెంట్ ప్రాపర్టీ అని. పట్టాదారు పాస్ బుక్స్ కూడా ఇష్యూ చేస్తున్నారు. ద ఎంక్రోచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టిన కన్స్ట్రక్షన్ని కూడా మేము డిస్మెంటిల్ చేసేసి దాని పొజిషన్లో తీసుకున్నాం. మా బోర్డ్స్ కూడా మేము పాతేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు టెంపుల్ని కూడా విజిట్ చేశాను. టెంపుల్ కూడా కొంచెం డైలబరేట్ కండిషన్లో ఉంది. గ్రామస్తులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ సపోజ్ దగ్గరగా 8 villages ఉన్నాయి, సబ్బవరంకి నియర్ బై ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వామివారిని డెవలప్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ పక్కన కొంచెం ప్లేస్ ఉంది, మనకి దగ్గర ఒక 25 cents ప్లేస్ ఉంది. దాన్ని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తాము. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి పబ్లిక్ ఆప్షన్ ద్వారా తీసుకోవచ్చు. దాన్ని డెవలప్ చేయాలి, స్వామివారిని డెవలప్ చేయాలి. దేవస్థానం భూమిని దేవస్థానానికి మేము వచ్చి తీసుకుంటుంటే భక్తులు కానీ వాటి ప్రజలు సపోర్ట్ చేయట్లేదు. అది క్లియర్గా వాళ్ళకి తెలుసు. వాళ్ళే అడ్మిట్ అవుతా ఉన్నారు ఇది దేవస్థానం భూమి అని అడ్మిట్ అవుతా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మా డ్యూటీస్కి కూడా అడ్డుపడతా ఉన్నారు. దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఈ విధంగా ఇంకొకసారి చేస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా మేము క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటాము. దిస్ ఈజ్ నాన్ అదర్ దాన్ ఎనీ సోషల్ వెల్ఫేర్, ఎనీ రెవెన్యూ డిపార్ట్మెంట్. సో అవర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ఆఫ్ ద ల్యాండ్స్. తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు మేము ఎప్పటి నుంచి ఉన్నాము అనేసి. ఎప్పటి నుంచి ఉన్నా దే ఓన్లీ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ, అంతేగాని దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ద పొజెస్ ఆఫ్ ద ప్రాపర్టీ. అది క్లియర్గా చెప్పున్నాము. సో గతంలో చాలామంది చూసారని మీరు ఇందాక చెప్తా ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్వేకి ఆల్రెడీ మేము అర్చకులకు చెప్పాం. అర్చకులు కూడా మీకు సుపరిచితులే, 4 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఫాదర్ గారి తర్వాత. ఆయనను కూడా మేము DDNA స్కీమ్ అవన్నీ ఏవైతే స్కీమ్స్ ఉన్నా అవన్నీ కూడా మేము అతనికి కూడా ఇప్పిస్తాము. మోర్ ఎవర్ ఇప్పుడైతే ఏదైతే అర్చక ద్వారా మేము, ఎందుకంటే ఇది సింగిల్ ట్రస్టీ కింద ఉన్న టెంపుల్, అర్చక ద్వారా మేము సర్వేకి లెటర్ పెట్టిస్తాము. సర్వే చేసిన తర్వాత ఖచ్చితంగా బౌండరీస్ ఫిక్స్ చేస్తాం. బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత మన ల్యాండ్ ఏదైతే ఉందో అదే గ్రామస్తులు ఆ ల్యాండ్ కావాలి అనుకుంటే పబ్లిక్ ఆప్షన్ ద్వారా వాళ్ళు వచ్చి పబ్లిక్ ఆప్షన్లో వచ్చి దేవస్థానానికి శిస్తు ద ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ పే చేస్తూ దే కెన్ ఎంజాయ్ ద ప్రాపర్టీ. భీమలింగేశ్వర, నేను శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం, ఇరువాడ గ్రామం, సబ్బవరం మండలం, విశాఖ జిల్లా. నా పేరు దంతుర్తి లక్ష్మీకృష్ణ కళ్యాణ్ శర్మ, అందరూ కళ్యాణ్ బాబు అంటుంటారు. ఈ దేవాలయం సుమారు 1992 సెప్టెంబర్ నుంచి కూడా మా నాన్నగారు కీర్తిశేషులు స్వర్గీయులు దంతుర్తి సత్యనారాయణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారికి సేవా కార్యక్రమాలు సుమారు 30 సంవత్సరాలుగా నేను మా నాన్నగారు చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి అసిస్టెంట్ కమిషనర్ శాంతికుమార్ గారు రావడం జరిగింది. ఆవిడ ఏం చెప్పారంటే, స్వామి దీనికి సుమారు 9 ఎకరాల పైన స్వామివారి దేవస్థానం భూములు ఉన్నాయి. వీటి వివరాలన్నీ కూడా సేకరించి అన్యాక్రాంతం అవ్వకుండా మేము తగు చర్యలు తీసుకుంటాం. అర్చకులుగా మీకు బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతను మీకు అప్పగిస్తాం. మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ రూల్ ప్రకారం మీరు ఏదైతే చేయాల్సి ఉంటుందో అవన్నీ మీరు బాధ్యతగా నిర్వర్తించుంటుంది. ఆలయ అభివృద్ధి విషయం కానీ, ఆలయ సంబంధించి ఎటువంటి అయినా అన్యాక్రాంతం భూముల విషయంలో కానీ ఏదైనా విషయం ఉన్నా కూడా మీరు మాకు చెప్పాల్సి ఉంటుందని చెప్పి మాకు ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి తగు బాధ్యతగా సదరు కమిషనర్ గారు ఏదైతే మాకు చెప్పారో దాన్ని ముందుకెళ్ళే విధంగా స్వామి సన్నిధిలో స్వామివారికి సేవలు ఆగకుండా మా వంతు ప్రయత్నం, మా కృషి మేము చేస్తాం. కార్మిక వర్గంపై జరుగుతున్న దోపిడీ నుంచి విముక్తి కోసం ఆవిష్కృతమైన CITU 1970 నుంచి కార్మిక సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తుంది. ఆనాటి నుంచి నేటి వరకు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి సమరశీల పోరాటాలు నడుపుతున్న CITU ఆవిర్భావ వేడుకలు పలాస కాశీబుగ్గ పట్టణంలో ఘనంగా జరిగాయి. జిల్లా కార్యదర్శి N గణపతి జెండాను ఆవిష్కరించారు. CH మురుగన్, M లావణ్య, D సునీత, భాగ్యలక్ష్మి, ఢిల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. CITU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం పతాకావిష్కరణ చేసుకున్నాం. 1970లో ఈరోజు 30వ తేదీనే 50 ఏళ్ల క్రితం ఈ CITU ఆవిర్భించింది. ఆవేళ కార్మిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ విధానాలు అవలంబించడంతో కార్మిక వర్గం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే 70లో పెద్ద సమ్మెలు జరిగినాయి, 2000లో పెద్ద సమ్మె జరిగింది. ఆ క్రమంలో కార్మిక వర్గానికి అండగా నిలవడానికి గతంలో ఉన్నటువంటి యూనియన్ ఆ యాజమాన్యంతో ప్రభుత్వంతో మిలాఖత్ అయిపోయిన సందర్భంలో కార్మిక వర్గం న్యాయం జరగాలంటే మరో యూనియన్ అవసరం అన్న నేపథ్యంలో CITU ఏర్పడి ఇవాళకి ఆ ఐక్యత పోరాటం నినాదంతో ఏర్పడిన CITU ఇవాళ పెద్ద ఎత్తున బలోపేతమై ఇవాళ దేశానికి దిక్సూచిగా కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటిది మన CITU. అయితే ఇప్పటికి కూడా
సరళీకరణ విధానాల పేరుతో, ప్రపంచీకరణ విధానాల పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గం కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే విధంగా విధానాలు అవలంబిస్తుంది. ఆ విధానం వ్యతిరేకంగా మరింత ఐక్యత అవసరం. కార్మిక వర్గాన్ని మరింత బలోపేతం చేయాలా. ఏ నినాదం అయితే ఐక్యత పోరాట నినాదం ఏర్పడిందో CITU, ఆ ఐక్యత మరింత పటిష్టం చేయడానికి మన కార్మిక వర్గ సంఘాలు, మన కార్మిక వర్గం ఇప్పుడు ఉన్నటువంటి ఐక్యత మరింత పటిష్టం చేసే దిశగా పనిచేయాలా. అందుకోసమని ఇవాళ దాన్ని గుర్తు చేసుకునేందుకైనా ఈ జెండా ఆవిష్కరణ జరిపి కార్మిక వర్గాన్ని సమర్థన చేసే ప్రయత్నం జరుగుతున్నది. విజయనగరం జిల్లాలో ఆదివారం వచ్చిందంటే చాలు కూరగాయలు, చేపల మార్కెట్లపై జనం ఎగబడతారు. విచ్చలవిడిగా మార్కెట్లో గుంపులుగా జనం ఉండడంతో వైరస్ విజృంభించే ప్రమాదం ఉన్నందున పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. సాలూరు పట్టణంలో ఉన్న మార్కెట్ ప్రాంతంలో పర్యటించిన CISIలు అక్కడ పరిస్థితులను మెరుగుపరచాలని వ్యాపారులకు గీతోపదేశం చేశారు. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. వ్యాపారమే కావరా ఏం కనబడుతుందా? మనసు పెట్టేసారు లోపల. ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరం కనబడుతుంది. అడిగినా పెట్టండి. ఆ వెనక్కి పెట్టి నీకు ఏం కనబడుతుంది? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ పరిష్కరించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపుతున్న చొరవ దేశానికే ఆదర్శప్రాయమన్నారు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన వాసుపల్లి వార్డు అధ్యక్షులు మాసిపోగు రాజుతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈరోజు మన పార్టీ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్లో మనం స్టెప్ చేస్తున్నాం. ఇది వచ్చి మనకు ఒక మంచి రోజు. ఇలాంటి మంచి రోజులో మనము ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది, అలాగే కేక్ కటింగ్ కూడా జరిగింది. ఇంకా మన ఆనరబుల్ సీఎం జగన్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ వచ్చి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, అలాగే ఫిషర్మెన్స్ కానివ్వండి, ఆటోమెన్స్ కానీ, అలాగే ప్రతిదీ ఆయన ఎన్నికల్లో చెప్పిన ఒక్కొక్క ప్రామిస్ని ఆయన ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. చెప్పినవి చెప్పనివి కూడా చాలా చేసుకుంటూ వస్తున్నారు. మా హానరబుల్ ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే కాదు, అసలు శ్రీరామరాజ్య పరిపాలన మనం చరిత్రలో విన్నాం. కానీ ఈరోజైతే ఆ శ్రీరామరాజ్య పరిపాలన ప్రత్యక్షంగా చూస్తున్నాము. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో ఏ పేదవాడు కానీ, ఆకలితో కానీ, ఏ కార్మికుడు నాకు పని లేదని కానీ, ఏ యువత నాకు ఉద్యోగం లేదని కానీ, ఎటువంటి ఆరోపణ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఇవాళ పరిపాలన సాగించడం జరుగుతుంది మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నందుకు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ ఇండియా ముమ్మరంగా కోవిడ్ సేవలు చేస్తుంది. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా కేంద్రంలో జేమ్స్, కిమ్స్, రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు వెజ్ బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసింది. కరోనా కాలంలో ఆదుకోవాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు నారా వెంకటేష్ చెప్పారు. ముఖ్య కార్యదర్శి బెండి నరసింగరావు, అన్నిపు జగదీష్, డి లవకుమార్, టి మహేష్, బి సింహాచలం పాల్గొన్నారు. హ్యూమన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మా సంస్థ న్యూఢిల్లీ చైర్మన్ అయినటువంటి రవీంద్ర కుమార్ గారు, అలానే జాతీయ ముఖ్య కార్యదర్శి అయినటువంటి బాడాన దేవభూషణరావు గారు, గౌరవనీయులు డాక్టరేట్ బాడాన దేవభూషణరావు గారు, సౌత్ ఇండియా చైర్మన్ అయినటువంటి పరిమిళ కొర్లయ్య గారు, అలానే జోనల్ చైర్మన్ అయినటువంటి డోకి కృష్ణమోహన్ గారు, వీళ్ళు గైడ్లైన్స్లో ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున
సుమారు 500 మందికి పౌష్టికాహారాలు క్రింద వెజ్ బిర్యానీలని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు కన్నువలస పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి భారత్ పెట్రోలియంలో పనిచేసే సిబ్బందికి పౌష్టికాహారం కింద వెజ్ బిర్యానీలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు జోనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బోయిన తరుణ్ కుమార్ గారు, జోనల్ చైర్మన్ అయినటువంటి నారా వెంకటేష్ గారు పాల్గొనడం జరిగింది. విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం జరిగింది. సుమారు 1,50,00,000 రూపాయలతో ఆలయ రాజగోపురం, గాలిగోపురం, అంతరాలయ నిర్మాణాలు చేపట్టడానికి ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గాలిగోపురం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల నిర్మాణాలకు ధర్మతేజ కార్పొరేషన్ చైర్మన్ సత్యరెడ్డితో రూపాయల విరాళాన్ని అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు దాతలు బాసటగా నిలిచారు. జిల్లా రెల్లి సంఘం వైస్ ప్రెసిడెంట్ వీరబాబు కోరిన మేరకు రాజమండ్రికి చెందిన గూడుపు లక్ష్మీ శ్రీనివాస్ దంపతులు స్టీల్ సామాగ్రి, దుస్తులు అందజేయగా స్థానికంగా ఉన్న బంగారు అప్పారావు వంట సామాగ్రి, టవల్స్ అందజేశారు. కార్యక్రమంలో చెన్నా ఏడుకొండలు, లోవరాజు, వీరేటి సత్యనారాయణ, మీసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. అయితే సామర్లకోట పెన్షన్ లైన్ రెల్లి వీధిలో గత వారంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి బాధితులుగా ఉన్నటువంటి వారు పట్టుబట్టలతో బయట నిలబడడం జరిగింది. దానికి మా రెల్లి కులకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర నలుమూల నుంచి ఎంతోమంది స్పందిస్తున్నారు. అందులో భాగంగా ముందుగా మా ఊరి ఆడపడుచు అయినటువంటి గూడుపు లక్ష్మీ శ్రీనివాస్ గారు వాళ్ళు స్పందించి బాధితులైన 5 కుటుంబాల వారికి స్టీల్ సామాన్లు కొనివ్వడం జరిగింది. దాంతోపాటుగా మరొక మా ఊరి పెద్ద అయినటువంటి ప్రెసిడెంట్ గారు అనేటువంటి బంగారు అప్పారావు గారు ఇందులో మున్సిపాలిటీ వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా స్పందించి ఈరోజు వచ్చి ఆయన సహాయంగా దుప్పట్లు, టవల్స్, అంతేకాకుండా వారికి వంట సామాగ్రి కూడా కొనివ్వడం జరిగిందండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నలుమూల నుంచి మాకు ఎంతో సహకరిస్తున్న రెల్లి కుటుంబాలకు, పెద్దలకు, యూత్ సభ్యులందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరికైనా ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటా సరే నేరుగా కానీ అకౌంట్ ద్వారా కానీ వచ్చి ఆ కుటుంబాలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నా పేరు అల్లం వీరబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్, తూర్పుగోదావరి జిల్లా రెల్లి కులాల సంక్షేమ సేవా సంఘం. థ్యాంక్ యూ. గాజువాకలో వేలుపల్లి ఫౌండేషన్ పాస్టర్లకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసింది. స్థానిక లంక మైదానంలో 25 మంది పాస్టర్లకు వీటిని అందించడం జరిగిందని ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిరాజ్ చెప్పారు. 10 ఏళ్లుగా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాన్స్, ఆర్నాల్డ్, సంధ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏంటంటే బైబిల్లో చెప్పిన విధంగా మనం ఏ కార్యక్రమం చేసినా సరే ప్రేమతో చేయాలని బైబిల్లో ఒక వాక్యం అండి. 1 కొరింథీ 16:14. అట్లాగే చేస్తుంటే 2019 జూలై 19 తారీఖు మా తండ్రి గారు మరణించిన తర్వాత
2019 అక్టోబర్ 27ని ఒక చారిటరీ ట్రస్ట్గా, ఒక ఫౌండేషన్గా స్టార్ట్ చేయాలని వెల్వెలి ఫౌండేషన్ అని నామకరణం చేసి అక్టోబర్ 27, 2019లో స్టార్ట్ చేసాం ఈ వెల్వెలి ఫౌండేషన్ అని. అంతకుముందు కూడా కుటుంబపరంగా చారిటీ చేయడం జరుగుతుంది. 2019 ఎప్పుడైతే స్టార్ట్ వెల్వెలి ఫౌండేషన్ పేరు పెట్టి నామకరణం చేసామో అప్పటి నుంచి చారిటీ అంటే పేదవారికి, కుష్ఠరోగులకి, వీళ్ళందరికీ కూడా ఏదో మాకున్న దాంట్లో సహాయం చేయాలని, ఏదో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ ఫౌండేషన్ తరఫున చేయాలంటే వారి తరఫున కూడా మన కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు జనకరణ్ గారు అని తెలుగుదేశం లీడర్ గారు ఆయన ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశారు. ఏదైతే ఈ దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో తక్కువ జీతంకి వారు చాలా మేగర్ వేజెస్ వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి ఏదో సహాయం చేయాలని ఈ ఫౌండేషన్ తరఫున ఆయన వాళ్ళందరికీ కూడా కిరాణా సామాన్లు, వెజిటబుల్స్ కూడా ఇవ్వాలని ఆయన సంకల్పించారు. రోహిణి కార్తె భగభగలకు విలవిల్లాడిన విజయనగరం జిల్లా వాసులకు వరుణుడు కాస్త ఉపశమనం ఇచ్చారు. నిన్న సాయంత్రం జిల్లాలో పలుచోట్ల ఎదురుగాలతో కూడిన వర్షాలు పడ్డాయి. జిల్లా కేంద్రం విజయనగరంలో కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గాజువాక 74వ వార్డు వెంపళ్ల నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద సత్యసాయి భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 100 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. స్థానిక కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. జి శంకరసాయి ఆర్థిక సహాయంతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గాజువాక నియోజకవర్గం 74వ వార్డు వెంపల్ నగర్ గ్రామం యందు వెంపల్ నగర్ గ్రామ కమిటీ కానీ అలాగే సత్సాయి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిజమైన పేదవాళ్ళకు వాళ్ళు ఇలాగా ఒకసారి వస్తువు రూపంలో కానీ, ఈసారి స్వామివారి ప్రసాద రూపంలో కానీ, ఇన్ని రైస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇలా నిత్యావసర సరుకులు కానీ మొత్తం అన్నీ కల్పిస్తున్నారు. అంటే సమాజంలో ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు తోడుగా ఉండాలి, భయపడిపోయి ఇంట్లో ఉండిపోకూడదు, మాస్క్ వేసుకుంటే చాలు అని అందరూ పెద్దలు చెప్తున్నారు. మాస్క్ వేసుకొని వారు ఎదుటి వారి చేత కూడా మాస్క్ వేయించి మన కార్యక్రమాలు చేసుకోవచ్చు. దానికి మినిమం సోషల్ డిస్టెన్స్ పాటించి ఖచ్చితంగా మనం ఇవి పాటిస్తే మనకి ఆరోగ్యంగా ఉంటాం, అలాగే ఎవరికి కూడా మన వల్ల ఇబ్బంది కలగదు. ఇవన్నిటితో పాటు మరి ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే సూచనలు, అలాగే ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళకి తెలిసిన విషయాలు ఇవి మీడియా కానీ ప్రెస్ కానీ చెప్తున్నాయి. కానీ ఇలాంటి విపత్తు టైంలో ఇంత భారీ స్థాయిలో సాయం చేయాలంటే అది అందరి వల్ల కాదు, ఒకవేళ ఉన్నా సరే అందరూ చేయలేరు. ఇది ఇప్పుడు గెలిచిన తర్వాత కార్పొరేటర్ అయిన తర్వాత మనకి ఈ గ్రౌండ్లో చేయడం ఒకసారిగా ఆయన చేతుల మీదుగా చేసుకోవడం మనకు చాలా గర్వకారణం. ఏదైతే ఆ వేళ మనం మాట ఇచ్చామో కార్పొరేటర్గా గెలిపిస్తాం, మీరు ఎలాగైనా చేయాలి, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆయన మనకు మాట ఇవ్వడం, మన కార్యక్రమాలన్నీ చాలా మన బతుకందాల మీద చేసుకొని నేను చూసుకుంటాను, మీ కార్యక్రమాలన్నీ నా మీద వదిలేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి, కార్పొరేషన్కి పంపించండి, నన్ను మీలో ఒకటిగా చేయండి అని చెప్పి ఆవేళ మనం ఏదైతే స్వామి దగ్గర మాట్లాడారో అదే మాటల ప్రకారంగా అతను స్వామి ఆశీస్సులతో ఇవాళ ఒక స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయమని, కాకపోతే ఇది ఏదైతే ఇప్పుడు మన ప్రభావం గారు కార్యం చెప్పినట్టు వీటి ప్రసాదంగా స్వీకరించి దీని ద్వారా మనం కరోనాకి దూరంగా ఉండి మన కార్యక్రమం చేద్దామని చేసుకోమని కోరుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ
ఒకసారి దృష్టిలో పెట్టుకొని సత్సాయి బాబా వారు ప్రసాదంగా మీకు అందరికీ పంపించడం జరుగుతుంది సారా. అందులో భాగంగానే ఇవాళ మీ అందరినీ కలెక్ట్ చేసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని శంకరాచార్యంగా చేస్తున్నారు. కాబట్టి చాలా కార్యక్రమం ఎందుకుంటుంది కాబట్టి ఇప్పుడు విశాఖ జిల్లా నాతవరం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మర్రిపాలెంలో ఈదురుగాలులకు జనం చిగురుటాకుల్లా వణికిపోయారు. మాదిగ కాలనీలో చిట్టిబాబు అనే వ్యక్తి పెనుగాలులకు కుప్పకూలింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ కాలనీ యూత్ లీడర్ జూనియర్ జగన్ శివ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. వాలంటీర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి ఎంతో సేవ చేస్తున్న చిట్టుబాబు గారు మున్సిపాలిటీలో సేవ చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పూరిల్లో ఉంటూ ఉన్నారు. రాత్రి పెద్ద పెద్ద గాలులు వర్షాలు పడడం వల్ల తన నివాసం ఉంటున్న తన కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉంటూ ఉండగానే పాక అనేది అలా పడిపోవడం అంటే జరిగింది. ఇంకా దేవుని దయ వల్ల ఎవరికి ఏ ప్రాణ నష్టం జరగలేదు. అన్నీ కూడా వస్తువులన్నీ కూడా లోపల ఉండిపోయాయి. రాత్రి బయటన దోమలతోటి అలాగా చాలా ఇబ్బందులు పడుతూ బయటనే ఉన్నారు. ఎవరు కూడా ఏ సహకారం అందించలేదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి కావాల్సిన అవసరతలు నిత్యావసర సరుకులు అందించాలని చెప్పేసి వీరికి మంచి చెడ్డలు అన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని గవర్నమెంట్ని సీఎం గారి ఆలోచన దృష్టికి తీసుకెళ్ళాలని మీడియా వారిని కోరుకుంటూ మీ జూనియర్ జగన్ శివ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3వ వసంతంలోకి అడుగుపెట్టిన వైకాపా సర్కార్. జగన్ 2 ఏళ్ల పాలన జనరంజకమైందన్న ఎమ్మెల్యేలు. 6 వసంతాల మోదీ పాలన జనహితమన్న కమలనాథులు. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ శ్రేణుల సేవా కార్యక్రమాలు. ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్న సీఎం. గాజుల రేగల్లో ఏర్పాట్లను పరిశీలించిన విజయనగరం కలెక్టర్. దేవాలయాల భూముల పరిరక్షణకు నడుం బిగించిన ఎండోమెంట్స్. ఇరువాడ శ్రీ భీమలింగేశ్వర ఆలయ భూములను పరిశీలించిన అధికారులు. ఇవి నాటి జేఎల్టీవీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.